ఇచ్చే సంక్షేమ పథకాలను ప్రజలకు చెప్తా ఉన్నా. జరగబోయే 3 సంవత్సరాల కాలంలో ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు అయితే 1, 2 మీకు ఇచ్చినాడో రాసి పెట్టుకోండి ప్రజలారా. మళ్ళీ ఇది కాలజ్ఞానమే. బ్రహ్మంగారి జోషం ఉండేటి రాచమల్లు కాలజ్ఞానం. జరగబోయే 3 సంవత్సరాల్లో ఇప్పుడు ఇస్తా అంటే 1, 2 సంక్షేమ పథకాలలో కూడా విపరీతమైనటువంటి కోతలు ఉంటాయి. అంటే వృద్ధాప్య పెన్షన్ ఏమైతే ఇస్తున్నారో కొన్ని లక్షల మంది తీసేస్తారు. అమ్మఒడి ఇప్పుడు 50 లక్షలకి ఇస్తా అంటే ఇంకో 10 లక్షలు తగ్గిస్తారు. రైతు భరోసా ఇప్పుడు ఎంతమందికి ఇస్తున్నారో ఇంకా కొన్ని లక్షలు తగ్గిస్తారు. కారణం డబ్బు ఇవ్వలేని దీనస్థితికి దిగజారిపోయి ప్రజలకు ఎగరగొట్టేదానికి రంగం సిద్ధం చేసుకునేదానికే ఇప్పటికే 1, 2 సార్లు చంద్రబాబు నాయుడు మెల్లిమెల్లిగా సంకేతాలు ఇస్తున్నాడు. కోతలు ఉంటాయి అని సంకేతాలు ఇస్తున్నాడు. అందులో భాగమే ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా మళ్ళా పెంచబోతున్నాడు ఏప్రిల్ నుంచి. ఒకవైపు మీకు ఆర్థిక భారం పన్నుల రూపంలోనూ కరెంటు బిల్లుల రూపంలోనూ జరుగుతుంటుంది. మరొక వైపు సంక్షేమ పథకాల కోతలు జరుగుతూనే ఉంటాయి. మరొక వైపు అభివృద్ధి శూన్యమై ఉంటుంది. ఈ క్రమంలో చంద్రుడు క్షీణిస్తాడు. జగన్మోహనుని మాయ మళ్ళీ పనిచేస్తుంది. సెలవు. జమ్మలమడు తాలూకా ముద్దనూరు ఎంపీపీ. ఇక్కడ 9 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 9 మంది. 9 మందిలో ఒకరేమో వాళ్ళు గెలిచినారు, 8 మంది మేమే గెలిచినాం. మా పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత మరో 2 అటు సైడ్ వినారు. 6, 3. తెలుగుదేశం పార్టీ ముద్దనూరులో ఎంపీటీసీలు 3, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళం 6 మందిమి. ఇక్కడ కూడా పూర్తి సంఖ్యాబలం మాకే ఉంది. అయితే ఇక్కడ కాస్త ప్రయత్నం చేసినారు. ముద్దనూరులో కాస్త ప్రయత్నం చేసినారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది 2 కదా. 9లో 5 మంది వస్తే గెలుస్తారు కాబట్టి మరో 2 మా వాళ్ళని లాగడానికి శతవిధాలా ప్రయత్నం చేసినారు. శతవిధాల అధికార బలాన్ని చూపించే ప్రయత్నం చేసినారు. ధనాన్ని విపరీతంగా ఎరవేసే ప్రయత్నం చేసినారు. దాదాపుగా ఒక్కొక్క మనిషికి 30-40 లక్షలు ఇచ్చే ప్రయత్నం చేసినారు. ఆఫర్ ఇచ్చినారు. మా 6 మంది ఎంపీటీసీలు జమ్మలమడుగులో గుండ్లకుంటలో రామసుబ్బారెడ్డి అన్న ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసినారు తెలుగుదేశం పార్టీ నాయకులు. ఏమని? 6 మందిలో మీ వాళ్ళు ఒకరు మా దగ్గరికి వచ్చేసినారు, ఇంకా ఒక్కరే మాకు కావాల్సినది, నీకు ఫోన్ చేస్తున్నాము, నీకు 50 లక్షలు ఇస్తాము, 50 లక్షలు ఇస్తాం రా అని ఫోన్ చేసినారు ఒక మహిళా ఎంపీటీసీకి. కానీ ఆమె ఆశ్చర్యపోయింది. ఎందుకంటే ఆమె పక్కన 5 మంది ఉన్నారు. ఎంత అబద్ధం చెప్తున్నారు వీళ్ళని చెప్పి ఆమె నవ్వుకుంది. ఈ సంభాషణ అంతా రామసుబ్బారెడ్డి అన్న కూడా వింటున్నాడు. నేను రాను అని చెప్పింది ఆమె. 30 లక్షల దగ్గర ప్రారంభమైనటువంటి బేరం 50 లక్షల వరకు పోయింది. ఒక ఎంపీటీసీకి, ఒక ఎస్సీ మహిళకు, ఒక బీసీ మహిళకు 50 లక్షలు ఇస్తాం 3 నెలల పదవీ కాలం ఉండంగా అని పిలిస్తే నేను అడుగుతా ఉన్నా, పేదరికంలో ఉండే ఏ మహిళైనా ఏ పేదవాళ్ళైనా 90% పోతారన్నా. కానీ 50 లక్షలు ఇచ్చినా నేను రాను అని చెప్పి పోలేదే ఆ మహిళ. 2 చేతులు ఎత్తి దండం పెట్టాల. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల యొక్క నిబద్ధతకు, నిజాయితీకి హ్యాట్స్ ఆఫ్. సెల్యూట్ చేస్తాను వాళ్ళకు నేను.